హాయ్ అండి. వెల్కమ్ టు అరటాకులో భోజనం. ఈరోజు క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. ఇంట్లో క్యారెట్స్ తినకుండా ఫ్రిడ్జ్‌లో అలాగే ఉండిపోతూ ఉంటాయి. ఇలా నేను చెప్పినట్టు హల్వా చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కాజు, కిస్మిస్ 2 వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలకి రంగు మారుతాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి తురుముకున్న క్యారెట్ 1 కప్పు వేసుకొని వేయించుకోవాలి. దీన్ని ఇప్పుడు చక్కగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. మరొకసారి మూత తీసి కలుపుకోవాలి. ఇలా ఒక 10 నిమిషాల పాటు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకోవాలండి. 10 నిమిషాల తర్వాత క్యారెట్ ఇలా దగ్గరకు వస్తుంది. అప్పుడు ఇందులో మనము 1 కప్పు క్యారెట్ తురుముకి 1 కప్పు పాలు పోసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా కలుపుకొని మరొక 5 నిమిషాల పాటు చక్కగా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగున అంటుకుంటుంది. ఇలా దగ్గరకు వచ్చిన తర్వాత ఇందులో 1 కప్పు క్యారెట్ తురుముకి పావు కప్పు చక్కెర వేసుకోవాలి. దీన్ని కూడా చక్కగా కలిపేసుకున్న తర్వాత కొంచెం ఇలాచి పొడి వేసేసుకొని కలుపుకోవాలి. దీన్ని ఇంకో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా గట్టిపడిన తర్వాత మనం ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. మనం ముందుగా వేయించుకున్న కిస్మిస్ కాజుతోని గార్నిష్ చేసుకుందాము. చూసారు కదా ఎంత బాగుందో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.